అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రీడింగ్, మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి 11/11 పోర్టల్ ఓపెనింగ్కి సంబంధించి. సో ఈ పవర్ఫుల్ టైంలో మీరు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది ఈ రీడింగ్లో ఇప్పుడు చూద్దాము. ఓకే, అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ పోర్టల్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఈ టైంని మీరు ఎలా యూస్ చేసుకోవాలి, మీరు ఎలా మీ మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకు ఇయర్లో ఇలాంటి పోర్టల్స్ కొన్ని ఉంటుంది, లైక్ ఓపెన్ అప్ అవ్వడం అనమాట. సో 11/11 ఒకటి, 8/8/8 ఒకటి, 10/10 పోర్టల్, 2/2/2, 4/4/4. సో ఈ పోర్టల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో నెంబర్ 1 వచ్చేసి 11/11 పోర్టల్. సో ఈ టైంలో ఏంటంటే గేట్వే అనేది ఓపెన్ అవ్వడం లాంటిది. అంటే డైరెక్ట్లీ మనకు డివైన్ మీరు ఇప్పుడు ఏం కోరుకున్నా సరే మీ కోరికలు అనేది నెరవేరుతుంది. ఇట్స్ లైక్ యాజ్ యూ విష్ అని చెప్తాం, రైట్? మీరు కోరుకున్నది నేను నెరవేరుస్తాను ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా అని చెప్పే టైం అనమాట. సో ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ టైం వచ్చేసి మెయిన్ వచ్చేసి దేనికేనంటే 11/11 న్యూ బిగినింగ్కి సంబంధించి, ఇంకా అలైన్మెంట్. మీరు మీ లైఫ్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాంట్లో ప్రాపర్ పాత్లో ఉన్నారా, రైట్ వేలో వెళ్తున్నారా లేదా, ఒకవేళ రాంగ్ వేలో వెళ్తుంటే వెంటనే మీరు టర్న్ తీసుకొని రైట్ వేలో వెళ్ళడం లాంటిది అనమాట. ఒక ప్రాపర్ అలైన్మెంట్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ చాలామందికి స్పిరిచువల్ అవేకనింగ్, సోల్ ఎవరికైతే లైక్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఉంది, ఇంకా ఇప్పుడు ఈ సోల్ స్పిరిచువల్ అవేకనింగ్కి రెడీ అని అంటే అలాంటి వాళ్ళు ఈ టైంలో స్పిరిచువల్ ఓపెనింగ్ అనేది వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ టైంలో ఏంటి అని అంటే మీ కోరికలు ఏదైతే ఉందో అది జరగడానికి ఇది పర్ఫెక్ట్ టైం అనమాట, మీరు నెరవేర్చుకోవడానికి మీ కోరికలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ టైంలో ఎమోషన్స్ ఇంకా థాట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉండడము, డిప్రెస్డ్గా, ఎమోషన్స్ ఓవర్లీ బాధపడడం లాంటిది, ఎనర్జీ లో ఉండడం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఈవెన్ మీరు మేనిఫెస్ట్ చేయడం ఈజీగా ఉన్నా, మీ కోరికలు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగేది ఈజీగా ఉన్నా, మీ మైండ్ సెట్ ఈ టైంలో కరెక్ట్గా ఉండాలి. అంటే ఎమోషన్స్ ఇంకా థాట్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. సో అది కంట్రోల్లో ఉంచి మీరు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండి మీ కోరికలు ఏదైతే ఉందో అది మీరు చెప్పడం వల్ల తొందరగా మీ కోరికలు అనేవి నెరవేరుతుంది. సో ఈ టైంలో నెగిటివిటీతో ఉండడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఏదైనా సరే పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడము, జర్నలింగ్ చేయడము, లేకపోతే మీకు స్పిరిచువల్లీ మీకు ఏ విధంగా అయితే మీకు సమ్ వర్క్ ఏదైనా హెల్ప్ అవుతుందంటే ఆ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా బెటర్ అనమాట. సో ఎమోషన్స్ ఇంకా థాట్స్ హై ఉంటుంది కాబట్టి ఎంత నెగిటివిటీలో తక్కువ ఉంటే, యాక్చువల్లీ ఈ టైంలో నెగిటివ్గా ఉండకపోవడమే బెస్ట్. ఎంత వీలైతే పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉంటే బెస్ట్ అనమాట. సో ఏమవుతుందంటే ఆ పాజిటివిటీ వల్ల మీ వైబ్రేషన్స్ హై అయిపోయి మీ డిజైర్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది తొందరగా నెరవేరుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ కోరిక స్పెషల్లీ ఏదో మేనిఫెస్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? మేనిఫెస్టేషన్కి సమ్ సార్ట్ ఆఫ్ టెక్నిక్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి. బట్ ఈ టైంలో, ఈ 11/11 పోర్టల్ టైంలో అలాంటిది ఏమీ లేదు. మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటేను, మీ కోరిక ప్యూర్ ఉంది, మీరు అది చాలా టైం నుంచి కోరుకుంటున్నారు, మీరు హై ఎనర్జీలో ఉన్నారు, హై వైబ్రేషన్లో ఉన్నారు అని అంటే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎనర్జీస్ హై ఉంటుంది కాబట్టి నెగిటివిటీ కూడా మీరు ఆలోచిస్తే అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. నేను మళ్ళీ అంటున్నాను, యూనివర్స్ ఓన్లీ వైబ్రేషన్స్ మాత్రమే వింటుంది, మీ మాటలు వినదు. మీరు ఉండే మీ మనసులో నుంచి వైబ్రేషన్ అంటే ఏం లేదు, సోల్ రెజొనెన్స్ని యూనివర్స్ వచ్చేసి అట్రాక్ట్ చేస్తుంది, లేదంటే అది అవ్వదు అనమాట, వర్డ్స్లో చెప్తే కాదు. సో కాబట్టి ఎంత పాజిటివ్ ఉంటే అంత బెస్ట్. సో మీ కోరికలు పాజిటివ్గా నెరవేరుతుంది. నేను ఇక్కడ ఒక చిన్న విషయం మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే పర్సన్కి సంబంధించి. ఎందుకంటే చాలామంది పర్సన్కి సంబంధించి మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, నాకు తెలుసు ఆ విషయము. ఎందుకనంటే పవర్ఫుల్ ఎనర్జీస్ ఉండేసరికి తప్పకుండా వాళ్ళకి ఇష్టమైన పర్సన్తో ఉండాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది, అఫ్కోర్స్ ఐ అండర్స్టాండ్ దట్. కానీ నేనేమంటాను అని అంటే ఈ టైంలో మీరు మీకు సంబంధించి మేనిఫెస్ట్ చేస్తే బెస్ట్. అంటే మీకు సంబంధించి అంటే మీ కెరియర్కి సంబంధించో మీరు అలైన్మెంట్లో ఉండాలి, మీ లైఫ్లో మంచి పాజిటివ్ గోల్స్ రీచ్ అవ్వాలి, మీ డ్రీమ్స్ సక్సెస్ అవ్వాలి అని ఈ విధంగా ఏదైనా మీరు మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తే బెస్ట్. ఎందుకనంటే అదర్ పర్సన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పొలారిటీ చేంజెస్ అనేది రావడము, మీరు మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ ఎమోషన్స్,
థాట్స్ అనేవి డిస్టర్బెన్స్, అంటే ఆటోమేటిక్లీ ఈ పర్సన్ వెళ్ళిపోతారేమో నా లైఫ్లో అని చెప్పేసి ఒక భయంతో మేనిఫెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఎనర్జీ అనేది పుష్ అవుతుంది, అంటే మీరు ఆ పర్సన్ నుంచి పుష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీరు చేయొచ్చు, మీ మైండ్ సెట్ చాలా హై ఉంది అని అంటే మాత్రము మీరు చేయొచ్చు, మీకు పాజిటివ్గా ఉన్నారు, కంప్లీట్లీ ఎలాంటి నెగిటివిటీ లేదు, మీకు ఆ పర్సన్కి సంబంధించి మీ కనెక్షన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ లేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేకపోతే మీ పర్సన్ చిన్న చిన్న ఏదో ఇష్యూస్ ఉన్నాయి, కోపం ఇలాంటివి, అది తగ్గిపోవాలని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు, హ్యాపీగా మేనిఫెస్ట్ చేయొచ్చు, కంపల్సరీ జరుగుతుంది అది. ఓకే, బట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అసలు చేయకుండా ఉండడమే బెస్ట్. సో మీరు వేరే ఏదైనా ట్రై చేయండి, వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే డబ్బులు బాగా రావాలనుకుంటున్నారు, హెల్త్ బాగా ఉండాలనుకోవడము, మీ మైండ్ సెట్ చేంజ్ అయ్యి పాజిటివ్గా ఉండాలనుకోవడం, ఇలాంటివి ఏవి కోరుకున్నా సరే ఈ టైంలో యాక్చువల్లీ జస్ట్ ఊరికే ఆలోచించినా సరే జరిగిపోతుంది. నాకు తెలుసు అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎనర్జీస్ అయితే మాత్రం. ఓకే, సో బెనిఫిట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ వీక్ వరకు, ఈ మొత్తం 1 వీక్ వరకు ఉంటుంది ఈ ఎనర్జీస్ అయితే. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మైండ్ఫుల్నెస్ మెయింటైన్ చేయడం ట్రై చేయండి. మైండ్ఫుల్నెస్ ఏంటంటే ప్రజెంట్లో ఉండడం అనమాట. ఎందుకనంటే కొన్నిసార్లు మనం ఫ్యూచర్లో ఉండడము, పాస్ట్లో ఉండడం వల్ల యాంగ్జైటీ పెరగడము, డిప్రెస్డ్ ఎనర్జీ ఉండడం ఇలాంటివి జరుగుతుంది. సో కాబట్టి మైండ్ఫుల్గా ప్రజెంట్లో ఉండడం చాలా చాలా బెస్ట్ ఈ టైంలో. అండ్ డెఫినెట్లీ 100% నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అని అంటే మెయింటైన్ గ్రాటిట్యూడ్. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. మీ లైఫ్లో మీకు ఏది ఉంది అని చెప్పేసి దానికి థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి యూనివర్స్కి చెప్పుకోండి. అది ఇంకా బెస్ట్, మీ వైబ్రేషన్ని ఒకసారిగా ఇంక్రీజ్ చేసేస్తుంది అనమాట. అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం వల్ల జనరల్ మనుషులకే నచ్చుతుంది అలా ఉండడం వల్ల. యూనివర్స్ ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేయడం అనమాట, ఓ పర్సన్ ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి. సో మీరు గ్రాటిట్యూడ్ చేసి ఒక చిన్న విధంగా ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చానంటే, నాకు ఇప్పుడు ఏదైతే ఉందో నా లైఫ్లో, నా హెల్త్ బాగుంది, ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ యూనివర్స్. బట్ అట్ ద సేమ్ టైం నేను అనుకున్నది కూడా కొంచెం ఇలా జరిగితే నేను ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం అనమాట. అంటే మనస్ఫూర్తిగా ఆ లవ్వింగ్ అన్కండిషనల్ లవ్తో మీరు మీ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట యూనివర్స్కి. సో అది ఏంటి అని అంటే డెఫినెట్లీ మీరు కోరుకున్నది జరుగుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి 11/11 పోర్టల్కి సంబంధించి మంచి ఎనర్జీస్. నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను మీకు, ఈ టైంని బెనిఫిట్ తీసుకోండి, పాజిటివ్గా ఉండండి. అఫర్మేషన్స్ మీకు రెజొనేట్ అయ్యే అఫర్మేషన్స్ మీరే ఓన్గా రాసుకోండి. లైక్ కెరియర్కి సంబంధించా, పర్సనల్ గ్రోత్కి సంబంధించా, లేకపోతే మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి దేనికైనా సరే మీ ఓన్గా మీరు మీ అఫర్మేషన్స్ అనేవి రాసుకోండి. ఆటోమేటిక్లీ ఎనర్జీ అనేది పాజిటివ్ అవుతుంది, మీరు ఏం కావాలో అవి మీకు వస్తుంది లైఫ్లో. ఓకే, సో అదొచ్చేసి ఇంట్రొడక్షన్ ఈ 11/11 పోర్టల్కి సంబంధించి. ఇప్పుడు చూద్దాము మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది, మీరేం బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నేను చాలా చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ వీడియోకి. నేను ఏ వీడియోకైనా సరే అదే చెప్తాను, కింద నెగిటివ్ కమెంట్స్ అయితే అస్సలు ఎవరు పెట్టకండి. మీకు ఏదైనా నెగిటివ్ కమెంట్స్ ఉందంటే మాత్రం నేను అది కంప్లీట్లీ డెఫినెట్లీ నేనైతే రిపోర్ట్ చేస్తాను ఆ కమెంట్ని. ఎందుకంటున్నానంటే అది ఇంకొక టైప్ ఆఫ్ అది వేరే విధంగా మేనిఫెస్టేషన్ అవుతుందన్నమాట. సో మీరు నెగిటివిటీ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే అది వేరే వాళ్ళు చదివి వాళ్ళ మైండ్ అన్నెసరిగా వాళ్ళ మైండ్లోకి థాట్ వస్తుంది. థాట్ అనేది ఒక టైప్ ఆఫ్ లైక్ అట్రాక్ట్ అవుతుందన్నమాట ఒకరి నుంచి ఒకరికి. వీలైతే పాజిటివ్గానే అందరూ కింద కమెంట్స్ చేయండి. వేరే వాళ్ళు చదవడం, మీరు చదవడం వల్ల ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వైబ్రేషన్స్ అనేది హై అవుతుంది. అందరికీ మీరు కోరుకున్నవి ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి కింద ఎవరు నెగిటివ్ కమెంట్స్ అస్సలు పెట్టకండి. నేనైతే ఒక మంచి ఇంటెన్షన్తోనే వీడియోస్ చేస్తున్నాను, మీకు ఏదైతే తెలుసు. సో కాబట్టి ఒకవేళ పెట్టినా నేను తీసేస్తాను, నేను ముందే చెప్తున్నాను. ఓకే, సో ఎస్, మరి స్టార్ట్ చేసేద్దాము. సో చూద్దాం మరి ఈ 11/11 పోర్టల్ టైంలో మీ లైఫ్లో మీరు ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి బిగ్ చేంజెస్ రాబోతుందో. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఆన్ దిస్ 11/11 పోర్టల్ టైమ్. What changes they are going to see. So ఫస్ట్ వచ్చేసి 6 of Pentacles. ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండండి, అంత ఈజీగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అండ్ ఇంకోటి,
ఈ టైంలో మీరు గుడికి, స్పిరిచువల్ ప్లేసెస్కి, టెంపుల్ లేకపోతే చర్చ్, మాస్క్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటుంటే ఈ టైంకి వెళ్ళండి, ఇంకా బెస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది కాబట్టి మీరు పికప్ చేసి ఆటోమేటికలీ మీ మైండ్ అనేది కామ్గా ఉంటుంది, మీరు కావాలనుకునేది ఈజీగా దొరుకుతుంది అనమాట. సో స్పిరిచువల్ ప్లేసెస్కి విజిట్ అవ్వండి. నేను ఇప్పుడు వెళ్తాను యాక్చువల్లీ, ఈ రీడింగ్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్తాను. 5 of Swords, ఓకే, 8 of Pentacles, 3 of Wands, 7 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ ఉంది. సో ఎస్, టవర్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే ఈ టైంలో, సడన్ చేంజెస్. ఓకే, ఎందుకు అని అంటే సడన్ చేంజెస్ ద్వారానే యూనివర్స్ అనేది మూవ్ చేస్తుంది అనమాట. అంటే ఎనర్జీ షిఫ్ట్ అనేది అవ్వడము, ఏదైతే మీ లైఫ్లో స్టక్ అయిపోయి ఉందో దానికి సంబంధించి మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో టవర్ వచ్చేసి ఎప్పటికైనా సరే చాలా స్ట్రాంగ్గా, కొంచెం పెయిన్ కాజ్ చేసినా సరే టవర్ ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఒక పెయిన్తో వస్తుంది, బట్ కానీ ఏంటి అని అంటే ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావడం, అది ఒక పాజిటివిటీకి దారి తీస్తుంది అనమాట. సో లైక్ మనకి న్యాచురల్ కెలామిటీస్ ఉంటుంది రైట్, వరదలు రావడం లాంటిది, లేకపోతే డ్రాట్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు వస్తుంది రైట్. ఇవన్నీ యూనివర్స్ కావాలని చెప్పి తెప్పించే చేంజెస్ అనమాట. ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో అవేకనింగ్ అనేది తొందరగా రావాలి అని చెప్పేసి వచ్చే చేంజెస్ అనమాట. సో ఒక్కొక్కరికి అయితే లేట్ అయిపోతుంది రైట్. సో టవర్ మూమెంట్ వల్ల ఒక్కసారిగా హ్యూజ్గా కలెక్టివ్ మొత్తంలో చేంజెస్ అనేది వస్తుంది. సో కాబట్టి టవర్ మూమెంట్ మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరలీ మొత్తం అంతా లిటరలీ మొత్తం వరల్డ్లోనే ఈ టవర్ మూమెంట్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏంటి అని అంటే ఈ టవర్ మూమెంట్ మనకు చాలా స్ట్రాంగ్గా అవేకనింగ్ అనేది తీసుకొని రావడము, స్ట్రాంగ్ పాజిటివ్ చేంజెస్ అనేది తీసుకొస్తుంది అనమాట. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది, మీరు ఎక్కడైతే ఉన్నారో మీ లైఫ్లో దానికి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మెసేజ్ మీకు 9 of Swords ఇంకా టవర్ మూమెంట్తో మీరు ఇప్పుడు ఈ 11 పోర్టల్తో 9 of Swords ఏదైతే మీరు మెంటల్ స్ట్రెస్ నడుస్తుంది మీకు, చాలామందికి ఓవర్ థింకింగ్ లేకపోతే నిద్రలు సరిగా పోకపోవడము, ఏదో పర్సన్ గురించో ఏదో సిచ్యువేషన్ గురించో ఓవర్గా ఆలోచిస్తూ ఉండడము, ఇది ఏదైతే ఉందో ఈ నెగిటివిటీ అనేది ఫస్ట్ ఎండ్ అవుతుంది. అండ్ ఈ ఎండ్ కూడా నేను చెప్తున్నాను టవర్ మూమెంట్తో ఎండ్ అవుతుంది. ఇది జనరల్గా అయితే జరగదు, హఠాత్తుగా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ టవర్ మూమెంట్ వచ్చి మీ లైఫ్లో ఈ 9 of Swords ఎనర్జీని ఎండ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎండ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? సో నెక్స్ట్ మీకు ప్రశాంతత రావడము, స్ట్రెస్ అనేది తగ్గిపోవడము, ఏదైతే టెన్షన్ ఉందో దాని నుంచి బయటికి రావడము అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ఆ 9 of Swords ఎనర్జీస్ నుంచి బయటికి వస్తారు, అది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ 5 of Swords కూడా ఉంది. కొంతమందికి మీరు మీ లైఫ్లో ఎవరైనా నెగిటివ్గా మీ గురించి మాట్లాడుతూ ఉండడము, తప్పుగా అంటూ ఉండడం, లైక్ గాసిప్ లాంటిది, లేకపోతే సర్కాస్టిక్గా సమ్ సార్ట్ ఆఫ్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడము, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అది మీకు మెంటల్ స్ట్రెస్ని కాజ్ చేస్తుంది. అంటే ఫ్రీడమ్ లేదు మీకు, అంటే ఏదో చిక్కుకొని పోయారు, ఏదో మంచి చేద్దాం అనుకుంటే మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడేసి తక్కువ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి ఎనర్జీస్ ఏదైనా ఉంటే దాని నుంచి మీకు ఫ్రీడమ్ రావడం అనేది చూపిస్తుంది. లెట్స్ సే మీరు మీరు వర్క్లో ఉన్నారు, ఏదో కలీగ్స్ అంతా కలిసి వర్క్ చేయాలి, కానీ 2-3 పీపుల్ మీకు సంబంధించి సరిగా లేరు, మీకు అన్నెసరీ స్ట్రెస్ ఇస్తూ ఉన్నారు, బాధ పెడుతున్నారు అని అంటే అలాంటి వాళ్ళు సడన్లీ ట్రాన్స్ఫర్ అయిపోవడము, చూడండి ఇది టవర్ మూమెంట్ రైట్, అలా జరగడం అనమాట. లేకపోతే వేరే ప్రాసెస్కి షిఫ్ట్ అయిపోవడం లాంటిది, లేకపోతే వాళ్ళే జాబ్కి రాకపోవడం, వాళ్ళంతకు వాళ్ళే అర్థం చేసుకొని ఆటోమేటిక్లీ సైలెంట్ అయిపోవడము. సో ఇలా జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. సో 5 of Swords మీరు ఇలాంటి నెగిటివిటీలో ఏదైనా ఉంటే దీని నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పేసి ఈ 11 పోర్టల్లో ఒక మెసేజ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే డిస్ట్రాక్షన్ చాలా స్ట్రాంగ్ 8 of Pentacles చూపిస్తుంది, మనీకి సంబంధించి, మీ వర్క్కి సంబంధించి. ఇక్కడ 2 మెసేజెస్ ఉంది. ఒకటి ఏంటి అని అంటే మీరు కనుక ఏదైనా మీ వర్క్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు కంటిన్యూస్లీ, ఈదర్ ఈ 9 of Swordsకి సంబంధించి ఈ 5 of Swordsకి సంబంధించి బాధపడుతూ ఉండడము, ఫోకస్ చేయట్లేదు మీ వర్క్లో,
ఏదో విధంగా కంటిన్యూస్గా దీన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ చేద్దామని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తుంటే కనుక, లేకపోతే మీ మీద మీరు వర్క్ చేయట్లేదు, ఇది దానికి సంబంధించి కూడా మీకు తెలుసు మీలో ఏదైనా చిన్న చిన్న నెగిటివిటీస్ ఉన్నాయి, మీరు దీనికి సంబంధించి వర్క్ చేయాలి. నెగిటివిటీస్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఉంటుంది, రైట్? కోపం ఉండొచ్చు, చిరాకు పడుతూ ఉండొచ్చు, ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రము దాని నుంచి సడన్లో మీరు చేంజ్ అవ్వడం అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే యూనివర్స్ మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఫోర్స్ చేయడం లాంటిది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి చేంజ్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ అవ్వాలి, ఇలా లేజీగా లేకపోతే నెగ్లెక్టెడ్ ఎనర్జీలో, నెగిటివ్ ఎనర్జీలో అన్నెసరీగా థింగ్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పడం లాంటిది అనమాట. సో మీరు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ టైంలో ఇలాంటి దానికి సంబంధించి కూడా చేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ నేను లాస్ట్ టైం 11/11 పోర్టల్ చేసినప్పటికీ ఇప్పటికీ మీలో మీరే అబ్జర్వ్ చేసుకోండి ఎంత చేంజ్ ఉందో మీకు ఆటోమేటిక్లీ అర్థమవుతుంది మీకు సంబంధించి. సో మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది, రైట్? అలా అనమాట. సో ఈ 8 ఆఫ్ పెంటికల్కి సంబంధించి కూడా అంతే. హార్డ్ వర్క్ చేయట్లేదు అని అంటే యూనివర్స్ మీకు ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు మీరు వర్క్ చేయాలి, చేయకపోతే ఇంకా కుదరదు అన్న విధంగా క్రియేట్ చేసేది జరుగుతుంది అనమాట. సో మీలో మీ ఓన్ చేంజెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదో క్రియేటివ్ వర్క్ నేర్చుకోవాలి, ఏదో దేనికైనా సంబంధించి ప్యాషనేటెడ్ ఉన్నారు, కానీ మనీ విధంగానో లేకపోతే సిచ్యువేషన్ సరిగ్గా సహకరించట్లేదు, టైం దొరకట్లేదు, లేకపోతే కోర్స్ సరిగ్గా దొరకట్లేదు, ఇది ఏదైనా ఉంటేను ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మాత్రం దానికి సంబంధించి డిస్ట్రాక్షన్ రిమూవ్ అవుతుంది. మీకు ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ క్రియేటివ్ సైడ్ వెళ్ళొచ్చు, మీ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో అది సింగింగ్ అవ్వచ్చు, లేకపోతే మీరు డాన్స్ అవ్వచ్చు, పాటరీ నేర్చుకోవాలనుకుంటుండొచ్చు, ఇలా ఏదైనా అనమాట. సో సంథింగ్ మీకు ఇంప్రూవ్మెంట్కి మీ సెల్ఫ్కి సంబంధించి సో ఇలాంటిది ఏదైనా ఉంది, మీరు చేయాలనుకుంటున్నారు బట్ కుదరట్లేదు అని అంటే ఇప్పుడు ఆ ఆబ్స్టికల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మీరు చేసేలాగా జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు అవకాశం అనేది వస్తుంది అన్నట్లు అనమాట. అండ్ కొంతమందికి వర్క్లో కూడా ఇది చూపిస్తుంది. అంటే ఎలా అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ బిజినెస్ మీద చేయాలనుకుంటున్నారు, ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్లో చేద్దామనంటే ఏదో ఒక ఎనర్జీస్ వల్ల మీరు డిస్టర్బ్ అయిపోయి ఆగిపోవడము, మీ టాలెంట్ని మీరు బయట పెట్టుకోలేకపోవడం, రైట్? సో అలాంటిది ఏదైనా ఉంటే, ఎవరైనా ఆబ్స్టికల్ లాగా మిమ్మల్ని ఆపుతూ ఉంటే ఆ ఆబ్స్టికల్ అనేది రిమూవ్ అయిపోయి మీరు డిస్ట్రాక్షన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీ వర్క్, మీ టాలెంట్ అనేది చూపించే ఛాన్స్ మీకు వస్తుంది అన్నట్లు కూడా ఒక మెసేజ్. ఓకే, సో డెఫినెట్లీ 6 ఆఫ్ పెంటికల్స్తో ఈ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇక్కడ అందుకనే చెప్తున్నాను, పర్సన్కి మీ ఇష్టం, అది మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ మీ ఎనర్జీస్ కరెక్ట్ ఉంటే మాత్రమే మీరు మేనిఫెస్ట్ చేయండి. నేను అదే అంటాను, మీరు పాజిటివ్గా ఉన్నారు అని అంటే మాత్రమే మేనిఫెస్ట్ చేయండి, లేకపోతే జస్ట్ వదిలేసేయండి అని అంటాను. ఎందుకంటే పుష్ అవే అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పర్సన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ దానికి పొలారిటీస్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది, సో ఈ టైంలో మోర్ దీని మీద ఫోకస్, మనీ మీద, కెరియర్ మీద ఇలా ఫోకస్ చేస్తే డెఫినెట్లీ జరుగుతుంది. సో 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే తొందరలో మీరు సంథింగ్ ఏదో మనీ రిలేటెడ్, మెటీరియల్ థింగ్స్కి రిలేటెడ్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు, సమ్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్ లాంటిది, ఎవరైనా మీకు మనీ ఇచ్చేది ఉంది అలా అంటే మాత్రం దీనికి సంబంధించి కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు ఒక మెసేజ్. ఓకే, సో ఫైనల్లీ మీకు బ్యాలెన్స్ కూడా వస్తుంది. ఫినాన్షియస్కి సంబంధించి డెఫినెట్లీ ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇది 5 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మీకు ఫినాన్షియస్కి సంబంధించి డిస్టర్బ్ చేస్తుందనంటే దానికి సంబంధించి ఆ డిస్టర్బెన్స్ అనేది కూడా రిమూవ్ అవుతుంది అని చెప్పేసి. సో కన్ఫ్యూజన్స్ రిమూవ్ అవుతున్నాయి మీ లైఫ్ నుంచి, ఏదైనా అన్నెసరీ ఆప్షన్స్ ఉంది, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా సరే ఆప్షన్ లాగా పెట్టడము, డెసిషన్ అనేది తీసుకోవట్లేదు అని అంటే అలాంటి సిచ్యువేషన్ అనేది రిమూవ్ అవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఎమోషనల్ క్లారిటీ అనేది వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అండ్ 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేసే ఈ టైం ఇది నేను ఆల్రెడీ చెప్పాను, న్యూ బిగినింగ్స్కి సంబంధించి, ఇది అలైన్మెంట్కి సంబంధించి, రైట్? సో కొత్తగా ఏం నడుస్తుంది, ఇంకా పాతదానికి వదిలిపెట్టేసి మీరు ఇక కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడము అన్నది ఇప్పుడు నోటీస్ చేయొచ్చు మీరు. అది పర్సనల్ గ్రోత్కో లేకపోతే వర్క్కో, నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఏదో క్రియేటివ్ దానికి సంబంధించో, ఇలాంటి దానికి సంబంధించి కొత్తగా చూడడము, ట్రై చేయడము అన్నది జరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ కొత్తది మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో మీరు అది ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయలేదు,
చేయొచ్చు అని చెప్పేసి, అది నేర్చుకున్న వెంటనే మీకు తెలియకుండా అది మీ ప్యాషన్ అయిపోవడము, అది తెలియకుండా మీ పర్పస్ అయిపోవడం మీ లైఫ్కి, అది మీకు డబ్బులు సంపాదించి పెట్టడము, నేమ్ సంపాదించి పెట్టడము, సక్సెస్ సంపాదించి పెట్టే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. సో కాబట్టి అలాంటిది ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు నేను చేయగలుగుతాను అంటే ఈ టైంలో ఆప్షన్ అది తీసుకోవడం చాలా బెస్ట్. తీసుకొని దాని మీద వర్క్ చేస్తూ ఉంటే ఇంకా బెస్ట్. ఈ టైంలో మీరు యూనివర్స్ని హాఫ్ వేలో మీట్ అవ్వండి, డెఫినెట్లీ మీరు కోరుకున్నది 100% జరుగుతుంది. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఐ థింక్ ఇది చాలా అనుకుంటాను, లేకపోతే లాస్ట్ వన్ మెసేజ్ తీసేసుకుంటాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ దే నీడ్ టు నో. ఓకే, ద లవర్స్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే నెగిటివ్ కనెక్షన్స్లో మీరు ఎవరైనా ఉన్నారు, దాని నుంచి ఎండ్ అయ్యింది అని అంటే లైక్ కొత్తగా సోల్మేట్కి సంబంధించి ఇలా దానికి సంబంధించి ఎదురు చూస్తున్నారంటే ఒక పర్సన్ని మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కొంతమందికి అది మెసేజ్ చూపిస్తుంది. ఈ టైంలో నెగిటివిటీ ఎండ్ అయిన వాళ్ళకి మాత్రమే, నెగిటివ్ కనెక్షన్స్ ఎండ్ అయిపోయి మీరు హీల్ అయ్యారు, కంప్లీట్లీ రెడీ ఉన్నారు అన్న వాళ్ళ కోసం ఈ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీ కనెక్షన్స్కి సంబంధించి మంచి కంపాటబిలిటీ ఇంప్రూవ్ అవ్వడము, కనెక్షన్లో ఎమోషనలీ కనెక్ట్ అయి ఉండడము, ఇద్దరు ఒకరొకరు అర్థం చేసుకోవడము, ఇదంతా ఇంప్రూవ్ అయ్యేది కూడా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, స్కార్పియో సీజన్లో ఉన్నాం మనము, ఇంటిమసీ అనేది కూడా పెరుగుతుంది కపుల్స్ మధ్యలో అని చెప్పేసి, ఇది మంచి బెస్ట్ టైము. మీరు ఒకవేళ దూరంగా ఉన్నారు, గొడవలు అలాంటివి ఏదైనా జరుగుతున్నాయి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంప్రూవ్ లైక్ మీ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ టైం అని చెప్పేసి. సో ఇది కూడా ఇక్కడ చూపిస్తుంది. మీ కనెక్షన్ నుంచి మీరు దూరంగా ఉన్నారు, ఏదో కోపం వల్ల లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అది జరుగుతుంటే ఇప్పుడు మీకు సమ్ సార్ట్ ఆఫ్ కలవడం అనమాట, అంటే యూనియన్ టైప్ అని చెప్పొచ్చు. సో అది జరిగే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. నిజంగానే చాలా పవర్ఫుల్ టైం నేను చెప్తున్నాను. సో నిన్ననే స్టార్ట్ అయిపోయింది ఈ ఎనర్జీస్. యాక్చువల్లీ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నిన్న నా లైఫ్లో షిఫ్ట్ అనేది జరిగింది. సో మీకు కూడా జరుగుతుంది, అది డెఫినెట్లీ నోటీస్ చేయండి. చాలా పాజిటివ్ చేంజెస్ అనేది నోటీస్ చేయొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు పవర్ఫుల్ చేంజెస్ అనేది నోటీస్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఎలాంటి నెగిటివిటీని తీసుకొని మీ మైండ్లో పెట్టుకోకుండా దాన్ని కంప్లీట్లీ ఎండ్ చేసేసి అట్లీస్ట్ ఈ వీక్ మొత్తము మీ లైఫ్లో మంచి థింగ్స్ని మీరు లైక్ మేనిఫెస్ట్ చేయండి. అది ఈ వీక్లోనే జరగాలి అన్నది లేదు. ఈ వీక్లో మీరు ఇంటెన్షన్ పెట్టండి, నెక్స్ట్ 1-2 వీక్స్లో అది రావడము, కొంచెం మీ డివైన్ టైమింగ్ మీకు ఎప్పుడైతే ఉందో, మీకు డివైన్ ఓకే యూఆర్ రెడీ అన్నప్పుడు అప్పుడు వస్తుంది. బట్ పాజిటివ్ ఇంటెన్షన్స్ అనేది మీరు పెట్టేసి మేనిఫెస్ట్ చేసేసేయండి. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్.